హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి అస్తమానం ఆడపిల్ల ఆడపిల్ల ఎందుకంటానంటే ఒక ఆడపిల్ల మాత్రమే ఎంత తగాదా ఆడినా ఇంకా అసలు చచ్చిన ముఖం చూడను అనుకున్నా సరే తన అన్నలకి తమ్ముళ్ళకి ఆపత వస్తే తనది చీతూ అని అసలు లెక్క పెట్టనట్టు ఉన్నా సరే గబగబ పరుగున పుట్టింటికి చేరి ఏమైంది, ఎట్లుంది, తమ్ముడికి ఎట్లుంది, తమ్ముడైనా తమ్ముడు పిల్లలైనా అన్న పిల్లలైనా కనుక్కుంటుంది. మరి అదే అన్న తమ్ముళ్ళు ఎట్లుంటారు? అక్కడే పక్కనే ఉండి అక్క చనిపోతున్న అక్క పిల్లలకి ఏమైనా బావకేమైనా అసలు అక్క కుటుంబానికి చెల్లె కుటుంబానికి ఏమి జరిగినా పట్టించుకోవట్లేరు. అందుకోసమే ఎంతైనా ఆడపిల్లలే అనేది. కానీ అంత క్రూయంగా ఎలా ఉంటారు? చాలా మట్టుకు నేను విన్నది ఏంటంటే భార్యలు మార్చేస్తారు అని. కానీ మన అన్నలు మన తమ్ముళ్ళే మంచోళ్ళు అయితే భార్యలైనా ఏం చేయగలరు? వాళ్ళు ఎట్లా మారుతారు? మారగానే మార్చడానికి అదేమన్నా వాచా? కీ ఇవ్వగానే అలారం మోగినట్టు ఎలా తిప్పితే అలా తిప్పడానికి? ఒకవేళ మారాలి, పోనీ మార్చుకున్నారు, సపోజ్ అనుకుందాం నిజంగా మార్చుకున్నారు, అంత వీకా మీరు? వాళ్ళు నిన్న మొన్న వచ్చిన వాళ్ళు చెప్తే మీరు ఎట్లా వదిలేస్తారు? మరి భర్తలు చెప్తే మీ అక్కలు చెల్లెలు మిమ్మల్ని వదిలేయట్లేరే. ఇంకా అఫ్కోర్స్ వాళ్ళ భర్తలకి అసలు తల వంచి పాద నమస్కారం చెయ్యాలి మీరైతే. ఎందుకంటే వాళ్ళు మీ దగ్గరికి ఎంతో అంత మాట అన్నా అసలు ఎట్లా అంటే బావల్ని కూడా లెక్క చేస్తలేరు అనుకో. అది అక్క భర్త అయినా చెల్లె భర్త అయినా అక్క కూతురు భర్త అయినా కూడా లెక్క చేయకపోయినా మీకు ఆపత అంటే వెళ్ళగానే అక్క కూతురు ఏమనట్లే, కూతురు భర్త ఏమనట్లే, అసలు బావ కూడా ఏమనట్లేడు మిమ్మల్ని. ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే మీరు ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి. కానీ అయినా కానీ సిగ్గులే వస్తలేవు జనాలకి. మళ్ళీ అదే పొగరబోతనం చూపిస్తారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. గొడవ పడడానికి ఏం కారణాలు ఉంటాయి? ఆడపడుచు అన్నయ్య వాళ్ళతో అసలు మీకు ఏం ఉండకూడదా? కొంతమంది ఆడపడుచులు ఉంటుండొచ్చు గయ్యాలులు, వాళ్ళకి ఉండదు. కానీ మంచోళ్ళు మిమ్మల్ని చూసుకొని మీకు మంచి చెడు చెప్పినోళ్ళు, మీ అవసరానికి 10 ఊర్లు తిరిగినోళ్ళు, మీకు సహాయంగా ఉన్నవాళ్ళు మీ కంటికి కనిపించరా? ఎందుకు ఇలా చేస్తారు అసలు? మీలాగా ఎంతమంది పుట్టింటి వాళ్ళ సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారో నాకు కింద కామెంట్స్ చేయండి. నచ్చితే వీడియోని లైక్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి. అలాగే ఇంకిన్ని మంచి వీడియోస్ అంటే మీకు ఎలాంటి టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉందో కామెంట్ చేస్తే దానిపైన కూడా నేను మాట్లాడడానికి ట్రై చేస్తాను. సరేనా? ఈ వీడియోకి ఇంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.